Yeah, hello everyone. This is Pradeep, senior consultant from Experts Advice. సో ఈరోజు మనం అబ్రాడ్ ఎడ్యుకేషన్కి మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ వెళ్ళే ముందు తీసుకోవాల్సిన కొన్ని కన్సిడరేషన్స్ అంటే పాయింట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రొఫైల్ ఎవల్యూషన్. సో ఫస్ట్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని నీట్గా ఎవాల్యూట్ చేసుకోవాలి. లైక్ అంటే బ్యాచిలర్స్ ఏం కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ ఉంది, నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, టెస్ట్ రిక్వైర్మెంట్స్ ఏం కంప్లీట్ చేసాం, నెక్స్ట్ మన బడ్జెట్ అంటే ట్యూషన్ బడ్జెట్ ఎంత ఉంది, ఎంత మనం ప్లాన్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఏ కోర్స్ మనకి ఇంట్రెస్ట్ ఉంది అనే పాయింట్స్ మీద ఫస్ట్ మీరు ఎవాల్యూట్ చేసుకోవాలి. సో అవన్నీ ఎవాల్యూట్ చేసుకున్నాక దెన్ కంట్రీ సెలెక్షన్స్కి వెళ్ళాలి. సో కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వీటిలో ఏ కంట్రీకి మనకు అసలు ఫస్ట్ మన ప్రొఫైల్ సూట్ అవుతుంది, అంటే ఏ కంట్రీలో మనం ఫిట్ అవుతున్నాం అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఆ డ్యూరింగ్ ప్రాసెస్లో జనరల్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం నెంబర్ ఆఫ్ కంట్రీస్ కోసం తెలుసుకోవట్లేదు, ఏదో 1-2 కంట్రీస్ కోసం తెలుసుకుంటున్నారు, డిసైడ్ అయిపోతున్నారు. అలా కాకుండా లైక్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ యూ అవైలబుల్, అన్ని కంట్రీస్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు మీరు ఒకసారి చూడండి. చూస్తే ఖచ్చితంగా కంపారిజన్స్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది యాక్చువల్లీ ఏ కంట్రీ సెలెక్ట్ చేస్తున్నాం అనే పాయింట్లో. నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాక కోర్స్ సెలెక్షన్స్కి వెళ్ళాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ చాలా కంట్రీస్లో వీసా రిజెక్షన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ కోర్స్ సెలెక్షన్. అంటే లైక్ మన బ్యాచిలర్స్కి సంబంధించి ఆర్ ఎల్స్ మన వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కోర్సెస్ చూస్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా కోర్స్ సెలెక్షన్స్ అప్పుడు మీరు చాలా కన్సిడరేషన్స్ చేయాలి. లైక్ మీ బ్యాచిలర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకునే కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ స్కాలర్షిప్స్. లైక్ స్కాలర్షిప్ అవైలబిలిటీ ఎలా ఉంది, ఎంత రేంజ్ ఆఫ్ స్కాలర్షిప్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ 10%, 20%, 30% ఆన్ ట్యూషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో లేదా మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్స్ కోసం చెక్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఎంత లెంగ్త్ ఆఫ్ వీసా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ అంటే స్టడీ టైం లెట్స్ 1 year or 2 years తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా టైం 1 year ఇస్తున్నారా, 2 years ఇస్తున్నారా, 3 years ఇస్తున్నారా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా టైం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ స్టడీ తర్వాత మీరు మీ జాబ్ సర్చ్ చేయాలన్నా లేదంటే మీ రిమైనింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం చెక్ చేసుకోవడానికి ఆ కంట్రీలో మీకు లీగల్గా స్టే ఉండడానికి ఖచ్చితంగా పోస్ట్ స్టడీ వర్క్ వీసా టైం కావాలి. సో అది ఎంత టైం ఇస్తున్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో వన్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా తర్వాత లైక్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే మీ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి ఏ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫ్రమ్ బీఫార్మసీ, సో మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, లేదా యూఆర్ ఫ్రమ్ బీబీఏ మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, లేదా యూఆర్ ఫ్రమ్ బీకామ్ మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అలాగే బీటెక్ వాళ్ళకి, అలాగే బయోటెక్ వాళ్ళకి, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్కి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మీరు ఆపర్చునిటీస్ని తెలుసుకుని ఆ కంట్రీకి వెళ్ళగలిగితే మేబీ ఆ కంట్రీ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా ఉంటుంది. లేకపోతే మీరు అక్కడికి వెళ్ళాక ఆపర్చునిటీస్ లేకపోతే యూ ఫీల్ వెరీ బ్యాడ్. సో ఈ కండిషన్స్ అన్నింటినీ మీరు తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ జాబ్ వచ్చి అనే పాయింట్ తర్వాత మనం ఎంతవరకు అక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా చేంజ్ అవ్వచ్చు. అంటే మీరు స్టడీ చేస్తారు, దాని తర్వాత జాబ్ చేస్తారు, జాబ్ తర్వాత మీకున్న ఆప్షన్స్ ఏంటి, లైక్ అంటే ఎంతవరకు మీరు అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్గా చేంజ్ అవ్వగలరు అనే ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో వీటిలన్నిటి కోసం డిస్కస్ చేయడానికి లైక్ మా టీం రెడీగా ఉంది ఫర్ 1-to-1 కౌన్సిలింగ్. లైక్ ఇన్స్టాగ్రామ్ బయోలో కానీ లేకపోతే ఈ వీడియో కింద మీకు ఒక 1-to-1 కౌన్సిలింగ్ ఫామ్ ఒకటి ప్రొవైడ్ చేసినాం. మీరు దాన్ని ఫిల్ చేయండి, మా టీం మీకు డైరెక్ట్గా కాల్ చేసి డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.